వేదికను అలంకరించిన పెద్దలు, మా అందరికీ ఒక అనుభవశాలిగా, సీనియర్గా మేమందరం గౌరవించేటటువంటి కేవి చౌదరి గారు, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు నన్నపనేని రాజ్కుమార్ గారు, గద్దె అనురాధ గారు, స్వశక్తితో ఎంత ఎత్తుకు ఎదగలమో చేసి చూపించినటువంటి కేకేఆర్ గారు, మా వంశీ మీ అందరికీ సుపరిచితుడు, అలాగే విజయ్ కుమార్ గారు, వీరందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రిందట గుడ్లవల్లేరులో ఇలాగే కొసరాజు వారి ఆత్మీయ సమావేశం జరిగింది. దానికి నేను, కోడె దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి వెళ్ళాం. నేను కొసరాజు వారి ఆత్మీయ సమావేశం అటెండ్ అవ్వడం మొదటిసారి, ఇది రెండోసారి. రెండు 2014 సంవత్సరంలో నాకు ఇంకా గుర్తు, నేను విజయవాడ కమిషనర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ జ్యోతి మహల్ అని ఒక థియేటర్ ఉండేది విజయవాడలో, దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ పెట్టారు. అక్కడ కేవి చౌదరి గారికి పౌర సన్మానం నిర్వహించారు. ఆ రోజున గద్దె అనురాధ గారు కూడా గద్దె అనురాధ గారు ఉన్నారో లేరు గుర్తులేదు, కానీ పంచమర్తి అనురాధ గారు ఉన్నది గుర్తు. ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ, మనం హీరోల కోసం ఎక్కడా ఇక్కడ వెతుక్కుంటాం, అదేం అక్కర్లేదు, మన పక్కనే ఉన్నారు కేవి చౌదరి గారు, నిజ జీవితంలో హీరో. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి కొంచెం ఎక్కువ పేపర్లో వస్తుంటుంది కాబట్టి వాళ్ళ గురించి ప్రజలకు ఎక్కువ తెలుస్తుంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన నాళ్ళు ఒక సింహంలాగా మచ్చ లేకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ అట్ ఆల్ ఇండియా లెవెల్లో చేసి, ఈయన్ని ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే పేరు తెచ్చుకున్నటువంటి కేవి చౌదరి గారిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సముచితంగానే చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమించింది. అక్కడ కూడా వారు అంతే నిక్కచ్చిగా ఆ పదవిని నిర్వహించారు. కాబట్టి రోజువారీ పేపర్లలో మనకి కనపడనటువంటి నిజమైన హీరో కేవి చౌదరి గారు. వారితో పాటుగా ఈ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా, ఇది వినపడుతుందండి సరిగ్గా, మైక్ మార్చాలా, రెండో మైక్ కూడా వాడుతున్నా, ఓకే. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోడు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలుకుని, లేకపోతే సమాధానం ఇచ్చుకుని, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారే తప్ప గవర్నమెంట్తో పోట్లాడ పెట్టుకోవాలని ఎవరో అనుకోరు. అలాగే నేను కూడా నా 30 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడూ గవర్నమెంట్తో కొట్లాడ పెట్టుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా దులుపుకొని, సరే పోనీ ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నావే తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోలే. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య
పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి, ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోయారు, బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతామయ్యా, మేమేమి అంత ఆస్తులు ఉన్న వాళ్ళం ఏం కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున, బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా, ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో, తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున. మీకు సందర్భం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులం, ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యువర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి రా బాబు అని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు.
మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు, విచ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా, నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు. సరే, అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో, ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడడం తప్ప వేరే మార్గం ఉండదు. దానికి మానసికంగా మనం అందరం సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా. కమ్మ వాళ్ళని పేరు పెట్టి, కులం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లోనూ, వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కటానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో కమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు, నిల్చున్నారు. నేను ఒక్కడే కాదు, ఎంతోమంది ఆ సవాల్ని స్వీకరించి ముందుకు నడిచారు. వాళ్ళందరి ఆవేదనని మనం మర్చిపోకూడదు. బయటపడకుండా లోపల పడినటువంటి ఆవేదనలు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 30 ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు, అవకాశాలు లేవు, నన్ను ఎవరో పిలిచేవాళ్ళు కూడా కాదు. ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు, ఏనాడు వెళ్ళా. కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. ఏం భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు, నిలబడి ఉండండి, ఫైట్ చేయండి చేతనైనంత వరకు, దీన్ని మనం తట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది. నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు. ఏ రకంగా అయితే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి, చూసారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి
మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో, అదే నేను అరే కమ్మోళ్ళతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అందులో ఇది మంచా చెడా, ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళటం మంచిదా కాదా అనే మీమాంసకి నేను ఏనాడు గురికాల. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు, నేను వీళ్ళకి తోడుగా నిలబడతా, వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా. నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా ఎట్లా అయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచుని వీళ్ళకి ధైర్యం చెప్తా. సో బ్యాలెన్స్, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగులకు రావడం జరిగింది. అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీస్లో ఈ మీటింగులకు రాలా. సరే, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ప్రతి కమ్మవాడు కొంతమంది ఒక 10-20% పక్కన పెట్టేస్తే కిలో వంకాయలు కొంటే 1-2 పుచ్చులు వస్తాయి. దాని గురించి వంకాయలు కొనడం మానం, తినడం మానం. కమ్మవారు అందరూ కూడా కలిసికట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కదిలి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి, ఈ రాక్షస ప్రభుత్వానికి, ఈ నియంతృత్వ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పారో అన్నది మీ అందరికీ గుర్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కార్తీక మాసం వచ్చింది, మళ్ళా సంక్రాంతి వచ్చింది. ఇలాంటి ఆత్మీయ సమావేశాలు, అమ్మవారి సమావేశాలు జరగడం, వాళ్ళు కూడా అంతకుముందు పిలిచిన చనువుతో పరిచయంతో నన్ను పిలవడం జరిగింది. ఈసారి కూడా ఒకళ్ళిద్దరు శ్రేయోభిలాషులు అన్నారు, ఏమండి మీరు మీ స్టేచర్కి ఇలా కుల సంఘాల మీటింగ్లకు వెళ్తే బాగుండదేమో ఆలోచించండి అని. నాకు మళ్ళీ పూర్తి క్లారిటీ ఉంది ఆ విషయంలో. నేను ఒకటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నిలబడడం నా బాధ్యతగా వెళ్ళి చేశాను. అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పాపం సంఘీభావం ప్రకటించి, నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా నా గురించి కన్నీళ్లు పెట్టుకుని బాధపడిన వాళ్ళు ఎంతోమందిని చూశారు. అంటే మీకు వీళ్ళందరినీ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం కోసం, ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకోవడం కోసం మీరు వాళ్ళ మీటింగ్లకు వెళ్తే బాగానే ఉంటుందా? గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా మీటింగులకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారా? ఇది పద్ధతేనా? ఇది నీతేనా అని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే వెళ్ళానో, నిష్కల్మష హృదయంతో చాలా క్లారిటీతో ఆ రోజున ఎలా అయితే వెళ్ళానో ఈ రోజున కూడా అలాగే వెళ్తాను. కాకపోతే ఆ రోజున చెప్పిన మాటలు కానీ, ఆ రోజున సందర్భం కానీ వేరు, ఈ రోజున సందర్భం వేరు కావచ్చు. కానీ ఈ ఆత్మీయత, ఈ సంఘీభావం ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా ఒకే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులు ఒకరినొకరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం ఎప్పటికీ విస్మరించజాలం. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండాలి, మన అందరం కలుసుకుంటూనే ఉండాలి. ఎలక్షన్లకు ముందు ఒక రకంగా, ఎలక్షన్లకు తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయటం నా వల్ల కాదు, అలా ఎప్పటికీ చేయను. మిత్రులారా, నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది
చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. అది ఒక విషయం అయితే, రెండో విషయం గుర్తుపెట్టుకోండి. 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతామనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కొసరాజు వంశవృక్షంలాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో, మీ ఇష్టం. ఏదో ఒక రకంగా మీరు సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయి అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఎక్కువ పొడిగించకుండా మీ అందరూ విఘ్నులు, ఒక మాట చెప్తే అర్థం చేసుకోగలరు కాబట్టి ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. కమ్మవారు సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఒక పక్కన ఉంటే, కమ్మవారు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా వాళ్ళ పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని ఎలా కని పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే విషయంలో కూడా మీరు ఒక ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ రోజున మగపిల్లలుగా తీర్చిదిద్దే అవకాశం, సౌకర్యం ఆల్రెడీ ఉన్నాయి. దయచేసి మీరందరూ కేకేఆర్ గారు చెప్పినట్లుగా అటువంటి పిల్లల్ని, అటువంటి అవసరంలో ఉన్న పిల్లల్ని గుర్తించి ఈ సంస్థలకు అప్పచెప్పండి. వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. కొసరాజు వారు కూడా ఎవరైనా దాతలుంటే ఇటువంటి స్కూళ్ళు, హాస్టల్స్ పెట్టిన ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి డబ్బులు ఇచ్చి వాటిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అది ఆల్రెడీ ఒక దారిలో పడిపోయింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. ఆ రకంగా ఒక రకంగా కమ్మవారిలో పేద పిల్లలు చదువుకోవాలన్న ఆసక్తి ఉండి, ఆసక్తి లేకుండా ఎవడుకుంటుంది, కానీ ఆసక్తి ఉండి చదువుకునే అవకాశాలు లేకపోతే వాళ్ళు సంపాదించే సొమ్ములో సగం డబ్బు పిల్లల ఫీజులు కట్టడానికే కట్టి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ భారం తగ్గించడానికి, అలాగే వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి మిగిలిన కమ్మవారు అందరూ ఆల్రెడీ చేస్తున్నటువంటి పనుల్ని ముందుకు తీసుకుపోదాం. దానికి మీరు కూడా చేతనైనంత సహాయం చేయండి. రెండవది, ఒక కొత్త విషయం మీకు ఈ రోజున చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆరోగ్యం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య. కమ్మవారిలో ఆరోగ్య సమస్యలు కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా కానీ వేలల్లో ఈ డయాగ్నోస్టిక్ ఫీజులు, లక్షల్లో వైద్యాలు, రూమ్ రెంట్లు,
ఇవన్నీ భరించలేక దాదాపుగా కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళ సర్వస్వం ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. ఇందులో మనం పెద్దగా కార్పొరేట్ హాస్పిటల్ని తప్పుబట్టి ఇప్పుడు మనం సాధించేదేమీ లేదు. కాబట్టి మనం ఒక కమ్యూనిటీగా దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది సుబ్బారావు లాంటి వాళ్ళు దీని గురించి కొంత ఆలోచించినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కమ్మవారి అందరినీ ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళ బేస్ డీటెయిల్స్, ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని అందులో నమోదు చేయించుకుని, అలాగే ప్రతి రంగంలోనూ లక్షల డబ్బులు వసూలు చేయకుండా నిజాయితీగా పనిచేసేటటువంటి డాక్టర్లని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే విధానం కూడా అందులోనే పొందుపరిచి ఈ వైద్య అవసరాలు ఉన్నటువంటి కమ్మవారిని, ఆ అవసరాలు తీర్చే డాక్టర్లకు అమ్మవారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే గుడ్ డాక్టర్ ఈజ్ ఎ గుడ్ డాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఆ డాక్టర్లని అనుసంధానించగలిగేటటువంటి ప్రక్రియ యాజ్ ఎ కమ్యూనిటీ మీలాంటి వాళ్ళు కమ్యూనిటీ లీడర్స్ కనుక టేకప్ చేస్తే కమ్మవారిని అందరినీ ఆరోగ్యపరమైన విషయాల్లో వాళ్ళకి చాలా వరకు సహాయం చేసిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం. ఈ మధ్యన 2-3 పెద్దలతో మాట్లాడుతుంటే దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుని చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే చాలామంది ఈ రోజున మిస్ డయాగ్నోసిస్ వల్ల లేకపోతే ఓవర్ డయాగ్నోసిస్ వల్ల ఈ కార్పొరేట్ కల్చర్లో ఒక అలవాటుగా మారిపోయినటువంటి ఆ టెస్టింగ్లు, ఆ ఫీజులు, ఆ స్ట్రక్చర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా మనం దీనికి సొల్యూషన్ కనుక్కోగలం అనే నమ్మకం నాకైతే ఉంది 100%. దీనికి పూనుకోవాల్సిందిగా కొసరాజు వారిని అందరినీ కూడా వాళ్ళకి చేతనైనంతలో, అందులో డాక్టర్లు ఉంటారు, చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ పూనుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్కుమార్ గారు చెప్పారు, ఆరోగ్యశ్రీ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి, సీఎంఆర్ఎఫ్ ఉంది, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి అని చెప్పి. కమ్మవారుగా గవర్నమెంట్ మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత మనకు మంచిది. ఏ విషయంలో అయినా సరే ఎంత తక్కువ ఆధారపడితే అంత మంచిది. ఎందుకంటే ఆ సిస్టమ్కి అలవాటు పడితే రేపొద్దున వీడు చేస్తాడో చేయడో, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అన్న అనుమానాల కంటే కూడా మనలో మనం సహాయం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఈ రోజున అమ్మవారికి ఉంది. కాబట్టి గవర్నమెంట్ల వైపు చూడడం మానేసి మనలో మనం సహాయం చేసుకుంటే చేయగలిగినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్మవారి విషయంలో విజయవాడలో ఫ్లడ్స్ వస్తే 400 కోట్లు విరాళాలు వస్తాయి, అందులో 200 కోట్లు కమ్మవారివి. అవునా కదా? లైన్లో నుంచి మరీ విరాళాలు ఇచ్చి వచ్చారు. కరోనా వస్తే 200 కోట్లు ఆ రోజున ఉన్న గవర్నమెంటు విరాళాల కింద సేకరిస్తే అందులో 100-150 కోట్లు కమ్మవారు ఇచ్చినవే. మళ్ళీ ఇప్పుడు ఎవడో కమ్మ కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక 150 కోట్లు బడ్జెట్ కోసం మనం వెళ్ళి లైన్లో నుంచోవాలంట. దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఒక పక్క నుంచి కోట్లు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇంకో పక్కన చేయి జాజి అడుక్కోవడం ఎందుకు? కాబట్టి వీలున్నంత వరకు కమ్మవారి అవసరాలని కమ్మవారు తీర్చుకోగలిగిన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. కాబట్టి దానికల్లా చేయాల్సింది ఒక ఆర్గనైజేషను, ఒక స్ట్రక్చరు, దానికి ఒక పద్ధతి పాడు, నిజాయితీగా పనిచేస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని ముందు పెట్టి ఒక ట్రస్టో సొసైటీయో ఇంకొకటో పెడితే ఇవ్వడానికి కమ్మవారి దగ్గర డబ్బులు ఉన్నాయి. అవసరం లేకుండా చేయి చాచి అడిగే కమ్మవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ డబ్బులు సద్వినియోగం అవుతాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయమని సామాజికంగా ఆలోచనల విషయంలోనూ
ఆర్థికమైనటువంటి విషయాల్లోనూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది ముందు వచ్చిన నాడే మనకి కమ్యూనిటీగా ఒక గుర్తింపు ఉంటుంది. అరే వీళ్ళు ఎవరి దగ్గరికి పోరురా, వాళ్ళలో వాళ్ళు సహాయం చేసుకుంటారు అనే గౌరవం కూడా ఈ కమ్యూనిటీకి మిగులుతుంది. అంతే తప్ప ఆ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు, ఈ రాజకీయ నాయకుడు మాకేం చేయలేదు అనే పరిస్థితి నుంచి బయటపడదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, లాస్ట్లో ఇందాక వంశీ అన్నాడు ఇక్కడ ఎవరో కుర్రాళ్ళు కనపట్లేదు, అందరూ ముసలాళ్ళే ఉన్నారని. దీనికి కూడా ఒకే ఒక మార్గం ఏంటంటే, గ్రామాలని సుసంపన్నం చేయాలంటే, గ్రామాల్లో జనాభా పెంచాలంటే, గ్రామాల్లో ప్రజలందరికీ పనులు కావాలంటే, గ్రామాల్లో 4 రూపాయలు కనిపించాలి అని అంటే విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు పరిశ్రమలను గ్రామాల్లోకి తీసుకురావాలి. చిన్న చిన్న పరిశ్రమలైనా సరే గ్రామాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం ద్వారా కమ్మవారి పిల్లలకే కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని కులాల వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. గ్రామాలు మళ్ళీ కళకళలాడుతూ ఉండడానికి అదొక్కటే మార్గం. ఈ రకంగా గ్రామాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపన విషయంలో కూడా కొసరాజు వారికి వీలైనంతగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ 2 నెలల కిందట రాజేశ్వర గారు నా డేట్ బుక్ చేశారు. డిసెంబర్ మొదట్లో ఎప్పుడో చెప్పారు మా కొసరాజు వాళ్ళ మీటింగ్ ఉందండి అని. ఎప్పుడండి అంటే డిసెంబర్ 19 నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఎట్లా తెలుస్తుందండి, ఇప్పటి నుంచి అడిగితే ఎట్లా అంటే, లేదు మీరు చెప్తేనే మేము మళ్ళీ మిగిలిన కార్యక్రమం మొదలెడతా ఉన్నారు. సో ఆ రకంగా ఒప్పుకొని డిసెంబర్ 19 ఉంటాను అని చెప్పి, అదే జనవరి 19 ఉంటాను అని చెప్పి ఆ రోజున మాటిచ్చాను కాబట్టి మొన్న అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చినా మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రి 11:30కి చేరాను. మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళాలి. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అడ్రస్సింగ్ యూ. అండ్ ఈ కార్యక్రమానికి నన్ను పనిమాల పిలిచి నన్ను గౌరవించి మీ అందరి ముందు 4 విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కొసరాజు వంశవృక్ష కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ ఓపికగా నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.